నమస్కారం అండి. మనం ఇప్పుడు డి. కామేశ్వర్ గారు రచించిన 'కోరికలే గుర్రాలైతే' అనే కథలోని 5వ భాగాన్ని విందామా? ఆమె మనసు పూర్తిగా చెదిరిపోయింది. ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఆమె ఆలోచనలు తెగక ముందే సినిమా పూర్తయి లైట్లు వెలిగాయి. జ్యోతి ఉలిక్కిపడింది. పక్కనే ఉన్న ఆమెలో ఇంతసేపు చెలరేగిన భావోద్వేగం మురారి గుర్తించలేదు. లైట్లు వెలిగాక జ్యోతి మొహం అదోలా ఉండడం చూసి, అదేమిటి అలా అయిపోయారు? ఒంట్లో బాగాలేదా? ఆదుర్దాగా అన్నాడు మురారి. లేదు లేదు, కొంచెం తలనొప్పి అంతే తడబడింది జ్యోతి. మార్నింగ్ షో కదా, తలనొప్పి అందుకొచ్చి ఉంటుంది. ఎండలో వచ్చాం అన్నాడు. కారులో కూర్చున్నాక, మీ ఇంటికి పదండి, ఏమైనా పుస్తకాలు తీసుకుంటాను, బొత్తిగా ఏం తోచటం లేదు జ్యోతి ధైర్యం చేసి అంది. మురారి ఒక్క క్షణం సందేహించాడు. సుబ్బారావు లేకుండా బాగుంటుందా అనిపించింది. అంతలో మళ్ళీ, ఇందులో ఏముంది, ఇంట్లో నాయర్ ఎలాగూ ఉంటాడు. సరే పదండి, ఇంటివైపు పోనిచ్చాడు మురారి. ఇంటి ముందు కారాపి, రండి లోపలికి, తలనొప్పి అంటున్నారు, కాఫీ తాగి పుస్తకాలు తీసుకువెళుదురు గాని మురారి ఆహ్వానించాడు. జ్యోతికి కావలసింది అదే గనక సంతోషంగా దిగింది. మురారి జ్యోతిని డ్రాయింగ్ రూమ్కి తీసుకెళ్లి కూర్చోబెట్టి నాయర్ని కాఫీ కలపమని పురమాయించాడు. బుక్స్ తీసుకొస్తాను అంటూ బెడ్రూంలోకి వెళ్ళాడు మురారి. జ్యోతి ఒక్క క్షణం సందేహించి తనూ వెళ్ళింది. కొంచెం బాత్రూంలోకి వెళతాను, కాస్త మొహం కడుక్కుంటాను, తలనొప్పి తగ్గుతుందేమో అంది చనువుగా లోపలికి వెళ్ళి. షూర్, అదిగో వెళ్ళండి, సోప్ అక్కడే ఉంటుంది, ఇదిగో టవల్ తీసుకోండి. చాకింటి తువాలు అలమార్ నుంచి తీసి అందించాడు. జ్యోతికి నిజంగా బాత్రూంకి వెళ్ళవలసిన అవసరం కంటే మురారితో ఏకాంతంగా ఉండే క్షణాలు కల్పించుకోవటానికే అలా అడిగింది. అతను తను కలలుగన్న హీరోలా తను ఒంటరిగా గదిలోకి రాగానే ఆ క్షణం వృధాపచ్చుడని చటుక్కున దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకుంటాడు. టవల్ అందిస్తూ చేయి పట్టుకుని కొంటిగా నొక్కుతాడు. ఇలా ఏదో జరగాలని ఆశించి వచ్చిన జ్యోతికి అలా జరగనందుకు నిరుత్సాహపడింది. బాత్రూంలోంచి మొహం గడుక్కుని వచ్చేసరికి మురారి బుక్ షెల్ఫ్ నుంచి కొన్ని పుస్తకాలు ఏంచి వేరే పెడుతున్నాడు జ్యోతి కోసం. శాండిల్వుడ్ పరిమళాలతో ఫ్రెష్గా వచ్చిన జ్యోతి ఇప్పుడైనా ఆ అవకాశం వినియోగించుకోడా అన్నట్టు చూసింది. మురారి జ్యోతి గదిలోకి రాగానే తలెత్తి, బ్యాచిలర్ని, మీకు బొట్టు కాటుకలు ఇవ్వలేను కానీ అదిగో పౌడరు దువ్వెన ఉన్నాయి, అబ్జెక్షన్ లేకపోతే ఉపయోగించుకోండి అంటూ అలా లేచి వచ్చి దువ్వెన తువ్వాలతో తుడిచి ఇచ్చాడు. ఆ లేచి రావడం కేవలం వంక అని, ఆ వంకతో ఏం చేస్తాడో జ్యోతి గుండెల ఆరాటంతో ఉత్కంఠతతో కొట్టుకున్నాయి ఒక్క క్షణం. జ్యోతి మొహం చూసి ఆమె తన గదిలో ఉండటంతో సిగ్గుపడుతోందని భావించి ఏరిన పుస్తకాలు కొన్ని మ్యాగజైన్స్ తీసుకుని బయటికి వెళుతూ, మీ ముస్తాబు కానిచ్చి రండి, కాఫీ తాగుదాం అని బయటికి వెళ్ళిపోయాడు. జ్యోతి నీళ్లు గారిపోయింది. నిరాశగా డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూలబడింది. అద్భుత అవకాశం ఇంత చప్పగా జారిపోయినందుకు ఆమె మనసు మూలిగింది. మురారి తనేమన్నా అనుకుంటుందని కొంచెం జంకుంటాడు అంతే, అదే అయి ఉంటుంది. లేకపోతే చొరవ చేసేవాడేమో. తను కొంచెం చనువు చూపాల్సింది. జ్యోతి నిర్లిప్తంగా జుట్టు కాస్త పైపైన దూకుని పౌడర్ అద్దుకుంది. అద్దంలోంచి బెడ్రూమ్ అంతా కనిపిస్తోంది. ఎంత బాగుంది ఆ కాట్, ఆ దుప్పటి, ఆ పక్క మీద మురారితో. తన ఆలోచనలకు తనే ఒక్క అరక్షణం సిగ్గుపడింది జ్యోతి. కొత్త పెళ్లి కూతుర్లా తల వంచుకుంది. ఇలాంటి బెడ్రూము, ఇలాంటి ఇల్లు తను కోరుకుంది. జ్యోతి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న మురారి ఫోటోని తదేకంగా చూసింది. ఎంత బాగున్నాడు, ఆ కళ్ళు ఎంతలా నవ్వుతున్నాయి. అప్రయత్నంగానే ఆ ఫోటోని చేతిలోకి తీసుకుని అతని మొహం వేలుతో రాసింది. అతని పెదాల మీద వేలానించి చటుక్కున ఆ వేలు తీసేసి ఫోటో పెదాల కానించుకుంది. అంతలోనే ఉలిక్కిపడి ఫోటో యథాస్థానంలో పెట్టేసింది. తను ఏమైపోతుందో జ్యోతికి అర్థం కావడం లేదు. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఫారెన్ ఉడుకులాం సీసా తీసింది. అబ్బా, ఎంత చక్కని పరిమళం, ఇదే అతను వాడుతాడు, అందుకే ఎప్పుడూ ఘుమఘుమలాడతాడు, సుబ్బారావులా చెమట కంపు కొట్టకుండా. ఈ సీసా ఒక్కటే ఏ 50 రూపాయలు ఉంటుందేమో. తమ బ్రతుక్కి ఇలాంటివి కొనగలరా? స్ప్రే నొక్కబోయింది. మురారి తన దగ్గర వాసన పసిగట్టి ఏమనుకుంటాడోనని మళ్ళీ పెట్టేసింది. అతను వాడే ఖరీదైన పౌడరు, నూనెలు, ఆఖరికి షేవింగ్ సెట్టు అన్నీ అత్యంత ప్రియమైన వాటిగా కనిపించి ప్రతిదీ చేత్తో తాకి చూసింది. రేడియోగ్రామ్ మీద ఏవో ఫారిన్ మ్యాగజైన్స్ ఉన్నాయి. పక్క దగ్గరకు వెళ్ళి ఒక్కసారి చేత్తో తాకింది. మెత్తటి డన్లప్ బూరుగుదూది తలగడలు. అబ్బా, ఎంత హాయిగా ఉంటుంది దీని మీద పడుకుంటే.
స్టాండ్కి ఎన్నో హ్యాంగర్ల నిండా రకరకాల షర్ట్లు ప్యాంట్లు వేలాడుతున్నాయి. అబ్బా, ఎన్ని జతలు! సుబ్బారావు వెలిసిపోయిన 2 టెర్లిన్ షర్ట్లు ఆ స్థానంలో కనిపించాయి. దేనికన్నా పెట్టి పుట్టాలి. ఆ బట్టలన్నీ ఘుమఘుమలాడుతున్నాయి. ఓ షర్టు చేత్తో పట్టుకుంది. ఎంత మెత్తగా జారిపోతుంది! మురారి చేయి పట్టుకున్న అనుభూతే కలిగింది ఆమెకి. గదంతా ప్రతిదీ కుతూహలంగా చూస్తుంది. వీటన్నింటికీ అధికారిని కావాల్సింది తాను. ఈ సుబ్బారావు కారణంగా ఆ అవకాశం జారిపోయింది. ఏమండోయ్ జ్యోతిగారు, ఈ పూటకు ముస్తాబావదా? కాఫీ చల్లారిపోతుంది, రండి. డ్రాయింగ్ రూమ్లోంచే కేక పెట్టాడు. జ్యోతి సిగ్గుపడి గబగబా బెడ్రూమ్లోంచి వెళ్ళింది. ఏమిటి, గదిలో కాసేపు నిద్రపోయారా, లేక నా పౌడర్ అంతా ఆఖరు చేసేశారా గదిలో కూర్చుని అన్నాడు మురారి చనువుగా నవ్వి. జ్యోతి నవ్వింది సిగ్గుగా. వంటవాడు బిస్కెట్లు, యాపిల్ ముక్కలు, కాఫీ పెట్టాడు. ఒక కప్పు జ్యోతికి అందించాడు మురారి. బిస్కెట్స్ తీసుకోండి అన్నాడు. జ్యోతికి ఆకలి దంచుతున్నా బిస్కెట్లు, యాపిల్స్ సుష్టుగా తినాలనున్నా నాజూగ్గా కాఫీతో ఒక్క బిస్కెట్ కొరికింది. కాఫీ పూర్తి చేసి ఒక యాపిల్ ముక్క తీసుకుంది. అదేమిటి, అన్నీ అలాగే ఉన్నాయి, తినండి అన్నాడు మురారి. అబ్బా వద్దండి, హెవీగా ఉంది అంది జ్యోతి స్టైలిష్గా. ఈరోజు మీ ధర్మాన మంచి పిక్చర్ చూశాను. మీరు చెప్పకపోతే వచ్చినట్టే తెలిసేది కాదు. పిక్చర్ బాగుంది. విజయానంద్ బాగా చేశాడు. కథ మాత్రం కాపీ. ఏజే క్రానిక్ ది సిటడల్ కథ చివర్లో మాత్రం మార్చాడు. సినిమా చూస్తుంటే ఏదో చదివింది గుర్తొచ్చింది. ఇంటికి రాగానే చూశాను. ఇదిగో ఈ పుస్తకం తిరగగానే బోధపడిపోయింది. చదివి చూడండి, మీకు తెలుస్తుంది. ఇదిగో ఈ పుస్తకాలు తీసుకెళ్ళండి. చాలా అయ్యాక మళ్ళీ ఇస్తాను అన్నాడు మురారి. కాఫీ తాగడం పూర్తయిన జ్యోతి లేచే ప్రయత్నం చేయలేదు. అతని సన్నిధి నుంచి వదలాలనిపించడం లేదు ఆమెకి. అతను ఏదన్నా చెప్తుంటే అలా అతన్ని చూస్తూ వినాలనుంది. మురారికి కాసేపు పడుకుంటే బాగుండుననుంది. ఆమె లేవకుండా తను లేవటం బాగుండదని 5 నిమిషాలు ఇవి అవి చెప్పి ఆఖరికి పదండి, మిమ్మల్ని డ్రాప్ చేశాక నాకు కాస్త పని ఉంది, ఒకరిని కలుసుకోవాలి అన్నాడు. జ్యోతి బలవంతాన లేచింది. గుమ్మం దగ్గర ఒక క్షణం తచ్చాడింది. జ్యోతికి తలుపు తీసి పట్టుకున్న అతను చటుక్కున దగ్గరకు వస్తాడేమోనన్నట్టు ఆశించింది. మురారి పిరికివాడు అనుకుంది కినుకగా కారు ఎక్కుతూ. కనీసం కారులో వెడుతుండగా అయినా భుజం చుట్టూ చేయి వేసి లాక్కోకూడదు. పోనీ పట్టపగలు నడి రోడ్డు అనుకుంటే కనీసం చెయ్యి చేతిలోకి తీసుకోకూడదు. ఈ మురారి ఉత్త పిరికివాళ్లా ఉన్నాడు. ఆడదైనా తనకున్నపాటి చొరవ లేదు. కారు ఇంటి ముందు ఆగాక చాలా నిరుత్సాహంగా నిరాశగా కారు దిగింది జ్యోతి. గుడ్ ఈవినింగ్, సుబ్బారావు వచ్చాక చెప్పండి వచ్చానని అంటూ కారు ఆపకుండానే స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు మురారి. కాళ్ళు ఈడ్చుకుంటూ లోపలికి వెళ్ళింది జ్యోతి. సుబ్బారావు ఆ మర్నాడు ఊరి నుంచి వచ్చాడు. జ్యోతి కనీసం మామగారికి ఎలా ఉంది అని కూడా అడగలేదు. నిన్నటి నుంచి జ్యోతి మూడు మరీ పాడైందేమో, చాలా ముభావంగా పలకరించనైనా పలకరించలేదు. సుబ్బారావే తండ్రికి హార్ట్అటాక్ వచ్చి కాసేపు బాధపడ్డాక తగ్గిందని, ఇప్పుడు బాగానే ఉందని చెప్పాడు. అంది ముభావంగా. ఏ అలా ఉన్నావు అన్నాడు సుబ్బారావు రాత్రంతా నిద్రలేక ఆలోచనలతో వాడిపోయిన మొహం చూసి. ఎలా ఉన్నాను, ఏం లేదు అంది జ్యోతి నుదురు చిట్లించి. ఆమె ఏం లేదన్నా ఆమె ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నదని, దేని గురించో మదన పడుతున్నదన్న సంగతి ఆమె మొహం స్పష్టంగా తెలియజెబుతుంది. సుబ్బారావు భోజనం చేస్తూ యథాలాపంగా నిన్న ఆదివారం మురారిగాని వచ్చాడా అన్నాడు. జ్యోతి ఒక్క క్షణం తడబడింది. చెప్పాలా వద్దా అన్న సందిగ్ధతలో పడింది. తను చెప్పకపోయినా మురారి చెప్పచ్చు. వచ్చారు, మీ గురించి అడిగారు. ఇవాళ ఊరికి పెడుతున్నారట, వచ్చాక వస్తానని చెప్పారు అంది. ఆ రాత్రి సుబ్బారావును భరించడం ఎప్పటికంటే కష్టమైపోయింది జ్యోతికి. అతని స్పర్శకి ఆమె మనసు శరీరం అన్నీ ఎదురు తిరిగాయి. జుగుప్స భరించలేక ఇంకా నా వల్ల కాదు అనుకుంటూ సుబ్బారావు చేతిలో బిగుసుకున్నట్లుండిపోయింది. మురారి, నన్ను రక్షించు, నన్ను నరకం నుంచి తప్పించు. ఆమె మనసులో దేవుణ్ణి ప్రార్థించుతున్నట్లు ఆవేదనగా మురారిని తలుచుకుంది. వారం తర్వాత సుబ్బారావు ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చాక కాఫీ తాగుతూ, మురారి ఫోన్ చేశాడు ఆఫీసులో ఉండగా అన్నాడు జ్యోతి వంక చూసి. జ్యోతి మొహంలో ఒక్కసారి కళొచ్చింది. ఏమని అన్నట్టు ఆరాటంగా చూసింది. సుబ్బారావు అది గుర్తించకుండా, ఆ రోజు మురారి నీవు సినిమాకి వెళ్ళారట కదా, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళావటగా
అన్నాడు. జ్యోతి గతుక్కుమంది. దొంగతనం ఏదో బయటపడిపోయినట్లు కనపడింది. అంతలోనే నిలదొక్కుని నిబ్బరంగా సుబ్బారావు మొహంలోకి చూస్తూ, వెళ్ళాం. ఏ వెళ్ళకూడదనా మీ ఉద్దేశం? అంది దురుసుగా. వెళ్ళారా అని అడిగానంతే. నాతో చెప్పలేదేం అని అడిగానా? గుమ్మడికాయల దొంగల భుజాలు తడుముకుంటావే అన్నాడు సుబ్బారావు అసహనంగా. నేనేం దొంగని కాను. దొంగ పనులు అంతకంటే చెయ్యలేదు. పబ్లిక్గానే కారెక్కి వెళ్ళాను పౌరుషంగా అంది. ఎందుకు అంత గింజుకుంటావు? మామూలుగా అడిగిన దానికి సుబ్బారావు ఏదో అనబోయాడు. మామూలుగా అడిగారా మీరు? మామూలు ఉద్దేశం అయితే మురారి చెప్పాక మళ్ళీ వచ్చి అడగటం ఎందుకు? ఏదో కాని పని చేసినట్టు నిలదీసినట్టు అడుగుతున్నారు. ఏ మొగుడు గారు వెంట లేకుండా సినిమాకు కూడా వెళ్ళకూడదనా మీ ఉద్దేశం? సుబ్బారావు ఏమీ అనకముందే అతనికి పై చెయ్యి ఇవ్వడం ఇష్టం లేక తనే గట్టిగా దబాయించింది. సుబ్బారావుకి ఒళ్ళు మండింది. తీక్షణంగా చూసి, ఛీ, నీతో ఏమిటి? రాక్షసివి, మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కే రాకాసివి తిరస్కారంగా అన్నాడు. ఏమిటి మీ ఉద్దేశం? మీరు సినిమాకి వెళ్ళమంటే వెళ్ళి, వద్దంటే మాని, మీ కాళ్ళ కింద నల్లిలా పడుండడానికి నేనేమంత చవటని కానని, ఈ రోజుల్లో ఇంకా ఇలా ఆంక్షలు విధిస్తే ఏ ఆడది సహించదని గుర్తించండి. తప్పు పని చేశానని మీరనుకుంటే నాకేం లెక్కలేదు. మరో మగాడితో సినిమాకి వెళ్ళినంత మాత్రాన అదేం తప్పు కాదు. ఛీ, ఈ మగాళ్ళంతా ఇంతే. పెళ్ళాం సోషల్గా ఉండాలి కానీ కాస్త చనువుగా ఉంటే 1,00,000 అనుమానాలు. కసిగా వ్యంగ్యంగా దెప్పింది. జ్యోతి, అనవసరంగా పేలకు. ఇంత మాత్రానికే అనుమానాలతో కుళ్ళే నీచుణ్ణి గాను. అలాంటి అనుమానపు మొగుణ్ణైతే వంటింట్లోనే ఉంచి గుమ్మం దిగనిచ్చేవాణ్ణి గాను తీక్షణంగా అన్నాడు. ఓహో, బెదిరిస్తున్నారా? ఈ జ్యోతి అంత దద్దమ్మ కాదు ఈ బెదిరింపులకి జడిసిపోవడానికి. వంటింట్లోంచి రానివ్వడం మానడం అంతా మీ ఇష్టమేం కాదు. గుమ్మం దిగనివ్వరట. ఏది, గుమ్మం దిక్కుండా చూడండి చూస్తాను. ఆవేశంగా ఎగిసిపడుతున్న గుండెలతో సవాల్ చేస్తున్నట్లు అంది జ్యోతి. ఆమె ధోరణికి విస్తుపోయాడు సుబ్బారావు. తను మామూలుగా అడిగిన చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తుంది అసలు? ప్రతిదానికి కయ్యానికి కాలు ఎందుకు దువ్వుతుందో అతనికి అంతుబట్టడం లేదు. జ్యోతి ప్రవర్తనలో తన మనసు రోజు రోజుకి విసిగిపోతోంది. ఏం చేసి ఏం చెప్పి ఆమెను దారిలోకి రాబట్టాలో అర్థం కాకుండా ఉంది అతనికి. ఈరోజు మురారి ఫోన్ చేసి తండ్రి క్షేమ సమాచారాలు అడిగి యథాలాపంగా ఆ రోజు తను వచ్చినట్టు, జ్యోతి తను సినిమాకి వెళ్ళినట్టు చెప్పాడు. జ్యోతి తనకేమీ చెప్పనందుకు బాధ అనిపించింది. అంతేకాదు, జ్యోతి తను లేనప్పుడు అంత సరదాగా మురారితో కాలక్షేపం చేసిందంటే ఏమోలో అసూయ తొంగి చూసింది. జ్యోతి మామూలు భార్యలకు మళ్ళీ తనతో ఉంటే అతను ఇంత చిన్న విషయాన్ని పట్టించుకోకపోయేవాడు. కానీ అతన్ని చూస్తే చిరాకు, కోపం, తక్కిన వాళ్లతో మళ్ళీ చక్కగా ఉంటుంది అన్న అనుమానంతో కాకపోయినా అసూయతో అతని మనస్సు గాయపడింది. దానికి తగ్గట్టు జ్యోతి అనవసరంగా ఇంత రాద్ధాంతం చేసేసరికి కోపం పట్టలేకపోయాడు. చాచిపెట్టి లెంపకాయ కొట్టాడు. నోర్ముయ్, నిన్ను గుమ్మం దెక్కుండా కాళ్ళు కట్టిపడేయడం 1/2 నిమిషం పని. అయినా అంత అనుమానం మనిషిని కుసంస్కారిని కాను గనక నీవేమంటున్నా సహిస్తున్నాను. సహిస్తున్న కొద్దీ నన్ను ఆడిస్తున్నావు. నేనిచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం ఇంకా ఇంకా సహించి ఊరుకుంటాననుకోకు. నేను రాక్షసుని అయ్యానంటే, నేను అనుమానపు మొగుడిని అవుతానంటే, నేను సంస్కారం మరిచానంటే దానికి అంతటికీ నువ్వే కారణం అన్నది మర్చిపోకు. నీ పొగరే కారణం. నీ తల బిరుసు, నీ తలతెక్క ఇవన్నీ కారణమని గుర్తించు. పెళ్ళింకెక్కడి నుంచి నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. తీక్షణంగా తర్జని చూపుతూ గర్జించాడు. జ్యోతి ఒక్క క్షణం అచేతనురాలై నిలబడిపోయింది. మరుక్షణం దుఃఖం, ఆవేశం ముంచెత్తాయి. కోపంతో వణికిపోతూ ఏదో అనాలని నోరు తెరిచింది. వెళ్ళిక్కడి నుంచి. మరో మాట ఏమన్నా అన్నావంటే ఊరుకోను, జాగ్రత్త. నోరు మూసుకుని పడుండు. కోపంతో ఊగిపోతున్న సుబ్బారావును చూసేసరికి జ్యోతి మనసులో బెదిరింది. అతనంత కోపంగా ఉండడం ఆమె ఎన్నడూ చూడలేదు. కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి. చెంపబట్టుకుని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. వారం రోజులు గడిచాయి. ఈ వారం రోజులుగా భార్యాభర్తల మధ్య మాటలు లేవు. ప్రతిసారి ఏం జరిగినా జ్యోతి ఏమన్నా పట్టించుకోకుండా సుబ్బారావు ముందు రోజు కోపగించినా తరువాత అతనే మాటలు కలిపేవాడు. కానీ ఈసారి మాత్రం
సుబ్బారావు స్టిఫ్గానే ఉన్నాడు. జ్యోతిని పలకరించలేదు, దగ్గరికి వెళ్ళే ప్రయత్నమూ చేయలేదు. ఆమె వాడిన మొహం దిగులుగా ఉండడం చూసినా కరగకుండా నిబ్బరంగా ఉండి ఆమెకి కాస్త బుద్ధి చెప్పాలనే నిర్ణయించుకున్నాడు. 2 రోజుల నుంచి సుబ్బారావు తనని ఎప్పటిలా బతిమాలతాడని, దగ్గరికి తీసుకుని క్షమించమంటాడని ఎదురు చూసింది జ్యోతి. సుబ్బారావు ఆ ప్రయత్నం చేయకుండా ఉండిపోవడంతో ఆమె అహం దెబ్బతినడమే కాక, సుబ్బారావు నిజంగా అన్నదంతా ఆచరణలో పెడుతున్నాడు కాబోలు అని భయం కూడా వేసింది. కానీ తనంతట తాను మాట్లాడటానికి అహం అడ్డొచ్చింది. ఇంట్లో ఎవరి పనులు వారు చేసుకుంటూ గడపసాగారు. ఆ వారం 10 రోజుల్లో మళ్ళీ మురారి రాలేదు. జ్యోతికి రోజులు చాలా భారంగా గడుస్తున్నాయి. జ్యోతి ఇన్ని రోజులుగా ఏం చేసి సుబ్బారావుకు బుద్ధి చెప్పాలా అని రాత్రింబగళ్ళు ఆలోచిస్తూనే ఉంది. పుట్టింటికి వెళ్ళడం అన్నది లాభం లేదు. వెళ్ళినా వాళ్ళు తిట్టి పంపిస్తారు. అయినా ఎన్ని రోజులుంటుంది? తనకు ఉద్యోగం ఉంటే, ఎవరి మీద ఆధారపడకుండా బతికే అవకాశం ఉంటే ఎంత బాగుండేది. పొమ్మంటే ఇంట్లోంచి వెళ్ళిపోయేది. అందుకే ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి. ఇప్పుడైనా ఏదన్నా ఉద్యోగం దొరికితే బాగుండును. తనకి ఉద్యోగం ఎవరిస్తారు? బిఏ అన్నా పూర్తి చేయలేదు. అసలు ఎలా ప్రయత్నించడం? ఎక్కడ ప్రయత్నించడం? ఎవరిని అడగడం? మురారి చటుక్కున గుర్తొచ్చాడు. మురారి మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అతను తనకో చిన్న ఉద్యోగం ఇప్పించలేడా? అతని కంపెనీలో కాకపోయినా తన పరపతి ఉపయోగించి ఇంకెక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తాడేమో. అడిగితే బాగుండును. ఎలా అడగడం? సుబ్బారావు ఉండగా ఎలా అడుగుతుంది? మురారి ఒంటరిగా దొరికే అవకాశం ఏదో ఒకసారి వచ్చింది కానీ అస్తమాను దొరుకుతుందా? ఆలోచనలతో సతమతమైపోసాగింది జ్యోతి. ఆమె కోరిక ఆ మర్నాడు తీరింది. మురారి సాయంత్రం వచ్చేసరికి సుబ్బారావు ఇంట్లో లేడు. జ్యోతితో మాటలు లేవేమో. ఈ మధ్య సుబ్బారావు ఆఫీస్ నుంచి ఆలస్యంగా రావడమో, లేదా వచ్చాక ఎటో బయటికి వెళ్ళి తిరిగి రావడం చేస్తున్నాడు. ఆ పూట ఇంకా అతని ఇంటికి రాలేదు. జ్యోతికి పెన్నిధి దొరికినట్లు సంతోషం అనిపించింది. మొహం సంతోషంతో వెలిగిపోయింది. రండి రండి, అసలు రావడమే మానేశారు? మమ్మల్ని మర్చిపోయినట్లున్నారు అంది అలుకగా. లేదండి, వారం రోజులు ఊర్లో లేను. వచ్చాక ఒకటే పని, తీరికే లేదు. ఇవాళ కాస్త తొందరగా పని ముగిసిందని వచ్చాను. సుబ్బు ఏడి? ఆఫీస్ నుంచి ఇంకా రాలేదా అన్నాడు మురారి కూర్చుంటూ. లేదు అంది జ్యోతి ముభావంగా. ఏ ఇంత ఆలస్యమైంది? ఇంకా రాలేదా? వాడుంటాడని వచ్చాను అన్నాడు మురారి ఇబ్బందిగా. జ్యోతికి కొంచెం కోపం వచ్చింది. ఏమిటండి, ఆయన కోసం రాకపోతే నా కోసం రాకూడదా? ఆయన లేకపోతే ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంటారు అంది. జ్యోతి స్వరంలో నిష్ఠూరం ధ్వనించింది. మురారి కాస్త ఆశ్చర్యంగా చూశాడు. అబ్బే అది కాదు, వాడు లేకుండా వస్తే బాగుండదు నసిగాడు. ఏ బాగులేకపోవడానికి ఏం తప్పు చేశాం మనం? ఒక మగ ఆడ మాట్లాడుకోవడం కూడా తప్ప? తీవ్రంగా రెట్టించింది జ్యోతి. ఇందులో జ్యోతికి ఇంత కోపం తెప్పించడానికి ఏముందో మురారికి బోధపడలేదు. ఆమె ఎందుకో హర్ట్ అయి అలా మాట్లాడిందనిపించి ఆమె వంక పరిశీలనగా చూశాడు. జ్యోతి మొహం వాడిపోయి బుగ్గల లోతుకు వెళ్ళి కళ్ళు నీరసంగా ఉన్నాయి. ఈ 10-15 రోజుల్లో ఆమెలో మార్పు కొట్టొచ్చినట్టు కనబడింది. మీరేమిటి అలా అయిపోయారు? ఒంట్లో బాగులేదా అన్నాడు మురారి ఆదుర్దాగా. ఈ 15 రోజులుగా ఆప్యాయంగా పలకరించే మనిషి లేక తన ఆలోచనలతో తనే సతమతమైపోతూ లోపల బాధపడుతున్న జ్యోతి కాస్త ఓదార్పుగా ఆప్యాయంగా మురారి పలకరించేసరికి నిగ్రహించుకోలేకపోయింది. చిన్నపిల్లల చటుక్కున కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది. పెదాలు వణికాయి. మీరైనా అడిగారు అంది గొంతులో ఏదో అడ్డుపడినట్లయి. దుఃఖం ఎగదన్నింది. మురారి విస్తుపోయాడు. జ్యోతి చెంపలంబడి కన్నీళ్లు జారాయి. ఏమిటి, ఏమైంది, ఎందుకలా ఉన్నారు గాబరాగా అడిగాడు మురారి. జ్యోతి చప్పున కళ్ళు తుడుచుకుంది. తన బేలతనానికి సిగ్గుపడింది. ఏం లేదు అంది ఎర్రబడిన మొహంతో. మురారి ఆమె మొహంలోకి చూశాడు. ఏదో ఉందన్న విషయం అతనికి తట్టింది. కాదు, ఏదో ఉంది, చెప్పండి అన్నాడు. జ్యోతి సూటిగా మురారి వంక చూసింది. ఆ చూపులకి మురారి తడబడ్డాడు. జ్యోతి విరక్తిగా నిర్లిప్తంగా నవ్వింది. ఎందుకు చెప్పడం? మీరేం ఆర్చగలరా, తీర్చగలరా?
మురారి వింతగా చూశాడు ఆ ధోరణికి. చెప్పండి, తీర్చగలనేమో అన్నాడు. "హుం, మీరేమవుతారు నాకు? మీరేం చేయగలరు?" తనలో తను గొణిగినట్లు నిస్పృహగా అందామె. మురారికి ఏమీ అంతుబట్టలేదు. నిజమే, మీకు నేనేమీ కాను, కానీ ఓ మిత్రుడిగా భావించి చెప్పండి, నేను చేయగల సహాయం చేస్తాను అన్నాడు మురారి కాస్త నొచ్చుకుని. ఆమె ఒక్క క్షణం మురారి వంక చూసింది. తర్వాత ఉన్నట్టుండి, నన్ను ఈ నరకం నుంచి తీసుకెళ్ళండి, ఎక్కడికైనా సరే మీ వెంట వస్తాను. ఏం తీసుకెళ్తారా అంది ఆవేశంగా ఎగిసిపడుతున్న గుండెలతో. మురారి నిర్ఘాంతపోయాడు ఒక్క క్షణం. ఆ తర్వాత తడబడుతూ, మీరేమంటున్నారు అన్నాడు గాబరాగా. ఆమె హఠాత్తుగా చేతులతో మొహం కప్పుకుని ఏడవడం ఆరంభించింది. నేనిక్కడ ఉండలేను, నాకిక్కడ బాగాలేదు, నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికన్నా తీసుకెళ్ళండి ప్లీజ్, లేకపోతే నేను చచ్చిపోతాను. హిస్టీరియా వచ్చిందానిలా ఏడవసాగింది. ఆ క్షణంలో ఏమైందో ఆమెకే తెలియదు. మురారిని చూడగానే ఇన్నాళ్ళు అనుభవించిన వేదన కన్నీటి రూపంలో కరిగి పారింది. మురారికేదో అంతా అయోమయం కలమాదిరి ఉంది. దిగ్భ్రాంతి నుంచి ఇంకా తేరుకోలేకపోయాడు. ఆమెకేమైంది? ఎందుకు అలా ఏడుస్తుంది? ఎందుకు అలా మాట్లాడింది? తనని తీసుకెళ్ళమంటుందేమిటి? జ్యోతిగారు, ప్లీజ్, అసలేం జరిగిందండి? మీరిలా మాట్లాడితే నాకేం అర్థమవుతుంది? సరిగ్గా చెప్పండి ప్లీజ్. సుబ్బారావు ఏదన్నా అన్నాడా? ఆందోళనగా అన్నాడు. ఆమె జవాబివ్వకుండా ఏడవసాగింది. ఏం చేయాలో మురారికి అర్థం కాలేదు. మురారి దగ్గరకు వచ్చి ఓదారుస్తాడని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని కన్నీరు తుడిచి, ఏడవకు, నీకు నేనున్నాను, పద, ఈ క్షణంలో నిన్ను తీసుకెళ్ళిపోతాను, ఒక్క నిమిషం నువ్వు ఇక్కడ ఉండొద్దు అంటాడని ఆశించింది. జ్యోతి కలలో హీరో అయితే అలా అనేవాడేమో, కానీ మురారి స్నేహితుడి భార్య అలా ఏడుస్తుంటే ఏం చేయాలో కర్తవ్యం తోచని విమూఢుడిలా చూస్తూ ఉండిపోయాడు. 2 నిమిషాలయ్యాక మురారి ఆదుర్దా పట్టం తప్ప తననుకున్నట్టు ఓదార్చకపోవడంతో జ్యోతి కళ్ళు విసురుగా తుడుచుకుని, ఏ ఆర్చుతామన్నారు, తీర్చుతామన్నారు, నాకు తెలుసు మీరేం చేయలేరని హేళనగా చూసింది. క్షమించండి, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు. మీకు తెలుస్తుందా? అసలు మీ మనసు సరిగ్గా ఉందా? దయచేసి శాంతంగా కూర్చుని ఏం జరిగిందో చెప్పండి అన్నాడు మురారి స్థిరంగా జ్యోతి వంక చూసి. వద్దులేండి, నా ఏడుపు నేను ఏడుస్తాను, ఏమనుకోకండి, సిల్లీగా ప్రవర్తించాను జ్యోతి విరక్తిగా అంది. అసలు ఆమె చెప్పాలనుకున్నది ఒకటైతే ఆమెకి తెలియకుండానే నోరు ఏదో మాట్లాడింది. ఉద్యోగం చూసి పెట్టమని అడగాలనుకుని ఇంత తొందరగా ఇలా బయటపడిపోయి అతనికి దొరికిపోయినందుకు ఇప్పుడు సిగ్గేస్తోంది ఆమెకి. ఆ విషయం మర్చిపోండి, ఏదో తొందరపడ్డాను. మీరు చేయగలిగిన సహాయం ఒకటి ఉంది, చేస్తారా? మిమ్మల్ని ఎప్పుడైనా సహాయం కోరితే కాదంటారా? చెప్పండి, మీరు నాకు మిత్రులేనా? ఆ షాక్ నుంచి మురారి ఇంకా తేరుకోలేదు. విస్మయంగా చూస్తూ, అఫ్కోర్స్, నా చేతుల్లో ఉన్నది తప్పక చేస్తాను, చెప్పండి. సుబ్బారావు వచ్చేలోగా ఉద్యోగ విషయం చెప్పాలి. తర్వాత మళ్ళీ ఈ అవకాశం దొరకకపోవచ్చు. నాకు ఏదన్నా ఉద్యోగం చూసి పెట్టాలి మీరు, మిగతాది తర్వాత అంది జ్యోతి అభ్యర్థిస్తున్నట్టు. ఉద్యోగమా? ఉద్యోగం చేస్తారా? ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? ఆడవాళ్ళు ఉద్యోగం చేయకూడదనా, లేక నాకు అర్హత లేదనా? బిఏ కంప్లీట్ చేయలేదు, ఇంటర్ చదువుకొచ్చే ఉద్యోగం ఏదైనా చూసి పెట్టండి. మీ పరపతి ఉపయోగించి ఎక్కడన్నా సరే ఉద్యోగం వచ్చేటట్లు చేయండి. సుబ్బారావుకి చెప్పారా? ఒప్పుకున్నాడా? జ్యోతి పెదవి కొరుక్కుంది. ముందు చెప్పను, ఉద్యోగం వచ్చాక చెబుతాను అంది. స్నేహితుడికి చెప్పకుండా అతని భార్యకి ఉద్యోగం వేయిస్తే రేపు సుబ్బారావు ఏమన్నా అంటాడేమో. అసలు జ్యోతికి హఠాత్తుగా ఈ ఉద్దేశం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అందుకే అలా ఏడ్చిందా జ్యోతి? అందుకే ఉద్యోగం చేయాలనుకుంటుందా? మురారి మొహంలో సందేహం గుర్తించి, ప్లీజ్, మీరు ఈ విషయాలు ఏమీ మీ స్నేహితుడికి చెప్పనని మాట ఇవ్వండి. మీరు చెప్పారంటే నేను ఇలా ఏడ్చానని అడిగానని చెబితే నా శవాన్ని చూస్తారు. జ్యోతి మాటలకి ఉలిక్కిపడ్డాడు మురారి. అదిగో ఆయన వస్తున్నారు, ఈ విషయాలు ఏమీ ఆయనకి చెప్పొద్దు, ప్రామిస్ అంది గాబరాగా. మురారి అలాగేనన్నట్టు తలాడించాడు, ఇంకా అయోమయంగా చూస్తూనే. నా ఉద్యోగం మాట మర్చిపోకండి అంది జ్యోతి హడావిడిగా. సుబ్బారావు లోపలికొచ్చి మురారిని చూసి ఒక్క క్షణం తడబడి,
ఓ నీవా అన్నాడు. జ్యోతి వంక చూసేసరికి జ్యోతి మొహం తిప్పుకుంది విసురుగా. తనొచ్చేసరికి ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ తనని చూసి నిశ్శబ్దమైపోయారని గిల్టీగా ఉన్న జ్యోతి మొహం కాస్త తడబడిన మురారిని చూశాక అనిపించింది సుబ్బారావుకి. వాతావరణం ఏదో భారంగా ఉన్నట్టయింది. మురారి కాస్త తడబడుతూ, ఇప్పుడే 10 నిమిషాలైందొచ్చి, నీవు లేవు, వస్తావంటే కూర్చున్నాను అన్నాడు అనవసరంగా గాబరా పడుతూ. నేను లేకపోయినా కంపెనీ ఇవ్వడానికి జ్యోతి ఉందిగా అన్నాడు సుబ్బారావు అదోలా నవ్వి. ఆ నవ్వు సహజంగా లేదు, అది మురారికి తట్టింది. అంత స్నేహితుల మధ్య హఠాత్తుగా ఏదో ఇనపతెర అడ్డుపడినట్లయింది. జ్యోతి చటుక్కున లేచి కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బారావు బలవంతాన నవ్వి, ఏమిట్రా సంగతులు, ఎక్కడా కనపడటం లేదు? జ్యోతి వెళ్ళాక కాస్త ఊపిరాడినట్లయి మామూలయ్యాడు మురారి. ఏది, ఊర్లో లేను, వద్దాం వద్దాం అనుకుంటాను, ఏదో పని నసిగాడు మురారి. మళ్ళీ నిశ్శబ్దం. ఇద్దరి మధ్య మాటలే కరువైనట్లు ఊరుకున్నారు. జ్యోతి కాఫీ తెచ్చిపెట్టి ఎప్పట్లా కూర్చోకుండా లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బారావు కాఫీ తీసుకో అంటూ ఓ కప్పు అందించాడు మురారికి. ఏమిట్రా అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? ఉసూరుమంటూ కనిపించిన సుబ్బారావుని అడిగాడు మురారి. ఒంట్లో ఏం రోగం, దుక్కలా ఉన్నాను అన్నాడు సుబ్బారావు నవ్వి. ఒంట్లో ఏం లేదు అంటే మనసు బాగాలేదని అర్థం? ఇద్దరికిద్దరు అదోలా ఉన్నారు. ఇద్దరిలో ఏదో ఉంది, పోట్లాడుకున్నారేమో. వాతావరణం తేలికపరచడానికి మురారి, పదరా అలా ఎటైనా వెళదాం, సినిమాకి వెళదామా అన్నాడు. సుబ్బారావు ఒక్క క్షణం ఆలోచించి, ఉండు వస్తాను మొహం గడుక్కుని అంటూ లోపలికి వెళ్ళాడు. లోపల ఇద్దరి మాటలు వినపడలేదు. 5 నిమిషాల తర్వాత సుబ్బారావు ఒక్కడే తయారయ్యొచ్చి, పద వెళదాం అన్నాడు. మురారి ఆశ్చర్యంగా చూశాడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు వెళ్ళేవారు. ఈనాడు సుబ్బారావు జ్యోతిని రమ్మనలేదు. తను అడగటమో మానటమో అర్థం కాలేదు మురారికి. నీ భార్య రాదు అంటే ఏమన్నా అనుకుంటాడేమో. మురారి మొహంలో భావం గమనించినా సుబ్బారావు అది గుర్తించనట్లు చెప్పులు తొడుక్కుని పద అన్నాడు వీధిలోకి దారితీసి. మురారి ఇంకేం అనలేక, అంటే అతని భార్య విషయంలో తనకెందుకు అంత ఇంట్రెస్టు అనుకుంటాడన్న భయంతో మౌనంగా సుబ్బారావును అనుసరించాడు. వాతావరణం తేలికపరిచి ఇద్దరినీ మామూలు చేయడానికి తను ఈ సినిమా ప్లాన్ వేస్తే ఇలా అయినందుకు కాస్త నిరుత్సాహపడ్డాడు. లోపల జ్యోతి మురారి సినిమాకి వెళదాం అనడం, సుబ్బారావు సరే అనడం విని సంతోషించింది. కాస్త ఇంట్లోంచి సరదాగా బయటపడచ్చు, అందులో 20 రోజులు అయిపోయిందేమో. జ్యోతికి సినిమా ధ్యాస పట్టుకుంది. ఈ విధంగానైనా మనసు కాస్త బాగుంటుందని సంతోషించింది. అయితే సుబ్బారావు మాట మాత్రమైనా వస్తావా అని అడగకుండా వెళ్ళిపోవడంతో ఉడుకు మొత్తనం దుఃఖం వచ్చేశాయి. పోనీ మురారైనా అడగలేదు. అతను ఎలా అడుగుతాడు? తనని రమ్మనకుండా తనని ఇంట్లో కోలేసి సరదాగా వెళ్ళిపోతాడా? భార్య అంటే ఎంత నిర్లక్ష్యం, ఎంత అహంకారం! జ్యోతి ఒళ్ళు ఉడికిపోయింది. సినిమా అంటే తనకిష్టమని తెలిసి తీసుకెళ్లకుండా వెళ్ళిపోయిన సుబ్బారావుని తిట్టుకుంటూ శపిస్తూ చిన్నపిల్లలా ఏడ్చింది. రాని చెప్తాను, ఏమిటో తన ఉద్దేశం అడిగేస్తాను. తను ఏం చేయదని కదూ అంతలుసు, ఏం చేసినా భరించి పడుంటుందని కదా ఇంతలోకువా. తనెక్కడికి పోలేదని కాబోలు అంత ధీమా. రోషంగా అనుకుంది. ఏదో చెయ్యాలి, ఎక్కడికైనా సరే వెళ్ళిపోవాలి. ఈ సుబ్బారావు పని పట్టించడానికైనా వెళ్ళాలి. తనంటే ఏమిటో తెలిసొచ్చేటట్టు బుద్ధి చెప్పడానికైనా వెళ్ళిపోవాలి. మురారి బొత్తిగా తన అభిప్రాయం గ్రహించలేదు. ఏదో స్నేహితుడి భార్య అని సందేహిస్తూ వెనకంజ వేస్తున్నాడు కాబోలు. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో చొరవ చేసి ఉండేవాడేమో. అతను తన మనసు గ్రహించితే ఈ సుబ్బారావుకి ఈ పాటికి బుద్ధి చెప్పి కాళ్ళబేరానికి తీసుకొచ్చేది. మురారి దగ్గరికి తనే వెళ్ళిపోతే, తనంతట తాను వెళితే వద్దంటాడా మురారి? కోరి వలచి వచ్చిన ఆడదాన్ని కాల్దన్నుకుంటాడా? తానంటే అతనికి ఇష్టమే, ఎటొచ్చి మిత్రుడికి ద్రోహం అని ఆలోచిస్తున్నాడు. ద్రోహం లేదు, గుడ్డు లేదు. ఎవరి సుఖం ఎవరి సంతోషం వాళ్ళు వెతుక్కోవాలి అని చెప్పాలి. మురారి ఏమంటాడు? ఒప్పుకుంటే సుబ్బారావుకి విడాకులు ఇచ్చి పారేస్తుంది. మురారిని పెళ్ళాడి సుబ్బారావు రోగం కుదురుస్తుంది. మురారి తను కోరుకునే మురారిని ఎదుట ఉంచుకుని తనెందుకింత జాప్యం చేస్తుంది? తెలివి తక్కువగా, పిరికితనంగా ముందంజ వేయలేకపోతుంది. ఇదేదో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.
జ్యోతి ఆవేశంలో ఏవో నిర్ణయాలు చేసేస్తుంది. సుబ్బారావు మీద కోపంతో సాగుతున్న తన ఆలోచనలు ఎంత అసందర్భంగా ఉన్నది జ్యోతికి తెలియడం లేదు. ఏరా, ఏమిటి అలా ఉన్నావు? అటు ఆవిడ, ఇటు నీవు, ఇద్దరికిద్దరూ అలా ఉన్నారు. ప్రణయ కలహం ఏమిట్రా? కారులో మూడీగా ఉన్న సుబ్బారావును చూసి ఇక ఉండబట్టలేక అడిగాడు మురారి. సుబ్బారావు నవ్వి, నీ మొహంలే అన్నాడు గాని సరిగా జవాబు చెప్పలేదు. ఇంకా రెట్టించి అడగలేదు మురారి. ఇద్దరికిద్దరూ సినిమా ఎంజాయ్ చేయలేకపోయారు. సుబ్బారావు ఇదివరకలా సరదాగా మాట్లాడలేదు. ఎంత మిత్రుడైనా ఇలాంటి విషయం ఏం చెప్పుకోగలడు? జ్యోతి ఇన్నాళ్లకైనా కాస్త ధోరణి మార్చుకుని ప్రవర్తిస్తుందేమో అన్న అతని ఆశ అడియాస అయింది. 10 రోజులు కాదు, 15 రోజులైనా తనే తగ్గి మాట్లాడాలి కానీ జ్యోతి పంతం వదలదని అతనికి తెలుస్తుంది. జ్యోతి గుండె రాతి గుండె, కరగదు. కట్టుకున్నందుకు తనే తగ్గి పంతం వదలాలి. ఎన్ననుకున్నా జ్యోతి తన భార్య. ఎన్నాళ్ళు ఇలా ఎడమొహం పెడమొహంతో ఉండగలరు? కష్టమో నిష్ఠూరమో ఆమెతో కాపురం చేయక తప్పదు. ఇవాళ ఇలా సినిమాకి తనని తీసుకురాకుండా రాకపోవాల్సింది. జ్యోతికి సినిమా అంటే పిచ్చి, పిలవలేదని కోపం వచ్చుంటుంది. సుబ్బారావు మనసు కరగసాగింది, మెత్తబడ్డాడు. ఇలా జ్యోతితో ఎడంగా ఉండలేకపోతున్నాడు. సుబ్బారావు మగవాడు, కొత్త భార్యని ఇంట్లో ఉంచుకుని బ్రహ్మచర్యం పాటించడం కష్టంగా ఉంది. అయినా జ్యోతిని కాస్త భయపెట్టి లొంగ తీసుకోవాలని, కఠినంగా ఉండి ఆమెను మార్చాలని తనని తాను అదుపులో పెట్టుకున్నాడు గత 15 రోజులుగా. ఈరోజు సినిమా చూస్తుంటే అందులోనూ హీరో హీరోయిన్ ప్రణయ కలహం, ఆ తర్వాత ఇద్దరూ రాజీకొచ్చి ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోవటం చూడగానే సుబ్బారావు చలించాడు. ఆ తర్వాత సినిమా కూడా చూడాలనిపించలేదు. వెళ్ళిపోదామంటే మురారి ఏమనుకుంటాడోనని అలా కూర్చున్నాడు. పిక్చర్ అయ్యాక సుబ్బారావుని ఇంట్లో డ్రాప్ చేశాడు మురారి. ఇంటికి వెడుతూ జ్యోతి ఉద్యోగం చూసి పెట్టమని అడిగిన సంగతి సుబ్బారావుతో చెప్పడమో మానడమో అతనికి అర్థం కాలేదు. చెప్పొద్దని జ్యోతి ఒట్టు వేసింది. చెప్పకపోతే సుబ్బారావు తర్వాత ఏమంటాడో. అయినా జ్యోతి ఏదో కోపంతో ఆవేశంతో అన్నట్టుగా అనిపిస్తుంది. మరోసారి అడిగితే చూడొచ్చు. భార్యాభర్తల దెబ్బలాట్లు ఎన్ని రోజులుంటాయి అని ఆలోచించి జ్యోతి మరోసారి అడిగినప్పుడు ఉద్యోగం విషయం ఆలోచించవచ్చులే అని నిర్ణయించుకున్నాడు మురారి. జ్యోతితో రాజీకి రావాలని, ఇంకా విరహం భరించలేక సుబ్బారావు నిర్ణయించుకుని ఇంట్లోకి అడుగు పెట్టాడు. సుబ్బారావు ఇంటికొచ్చేసరికి జ్యోతి ముసుగుతన్ని పడుకుంది. సుబ్బారావు రాగానే విసురుగా తలుపు తీసి గబాగబా వంటింట్లోకి వెళ్ళి కంచం పెట్టి వడ్డించి అన్ని గిన్నెలు దగ్గర పెట్టొచ్చి మళ్ళీ ముసుగు బిగించింది. సుబ్బారావు అంతా చూస్తూనే ఉన్నాడు. ఏమన్నా అని మళ్ళీ జ్యోతిని రెచ్చగొట్టడం ఇష్టం లేక మాట్లాడకుండా భోంచేసి తలుపు వేసి వచ్చాడు. నెమ్మదిగా జ్యోతి మంచం మీద కూర్చుని, జ్యోతి అన్నాడు మృదువుగా ఆమె మీద చెయ్యి వేసి. జ్యోతి ఒక్క తోపు తోసి విదిలించింది. సుబ్బారావు నవ్వాడు. ఇంకా కోపం పోలేదా? 15 రోజులైంది అన్నాడు ఆమె మీదకు వరిగి. జ్యోతి మరోసారి విదిలించింది. కానీ సుబ్బారావు గట్టిగా ఆమె చెయ్యి పట్టుకుని, జ్యోతి, ఇలా మనం దెబ్బలాడుకోవడం వల్ల మనసులు పాడవడం మినహా ఏం ప్రయోజనం లేదు. హాయిగా ఆనందంగా ఉండాల్సిన సమయం అంతా వృధా చేస్తున్నావు. ఏది ఇటు చూడు అన్నాడు లాలనగా. జ్యోతి విసురుగా తలెత్తి తీక్షణంగా చూసింది. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. ముందు నన్ను వదలండి, నన్ను ముట్టుకోవద్దు కఠినంగా ఆజ్ఞాపిస్తున్నట్లంది. వదలను. ఎందుకంత కోపం? ఏదో అయిపోయింది. ఇద్దరికిద్దరం ఏదో అన్నాం అనుకున్నాం. జరిగినవి మర్చిపో. ఇంత కోపం వద్దు జ్యోతి. సుబ్బారావు ఆమెను కౌగిల్లోకి లాక్కుంటూ అన్నాడు. జ్యోతి ఒక్క ఉదుటును అతన్ని తోసి పక్క దిగిపోయింది. మీకు సిగ్గు లేకపోయినా నాకుంది. నన్ను అన్ని మాటలని కొట్టారు. అవన్నీ మర్చిపోతానా? ఇవాళ నన్ను పిలవనైనా పిలవకుండా సినిమాకి వెళ్ళిపోయారు. ఇదంతా మర్చిపోతాననుకున్నారా? నేను ఇప్పుడు గుర్తొచ్చానా? వెళ్ళండి ఇక్కడి నుంచి. పౌరుషం ఉంటే నన్ను ముట్టుకోకుండా ఉండండి. మీకు కాకపోయినా నాకు అభిమానం, సిగ్గు ఉన్నాయి. నన్ను ఇలా ట్రీట్ చేసిన మిమ్మల్ని ఐ హేట్ యూ. ఎగిసి పడుతున్న గుండెలతో ఆవేశంగా అంది జ్యోతి. సుబ్బారావు ముఖం నల్లబడింది. జ్యోతి అన్నాడు కోపంగా. అంత పౌరుషంగా జ్యోతి మాట్లాడేసరికి అతని పురుషాహంకారం దెబ్బతింది.
ఏ అరిస్తే నాకేం భయం లేదు. ఏం చేస్తారో చెయ్యండి. మిమ్మల్ని పెళ్ళాడినప్పుడే నా బతుకు నాశనమైంది. ఇంకా కొత్తగా నష్టపోవటానికి ఏమీ లేదు. కర్మ కొద్దీ మీ పాలబడినప్పుడే నా ఆశలు ఆనందాలు పోయాయి. ఇంకా ఈ జన్మంతా ఇలాగే ఉంటాను. వంటింట్లోనే పడేడుస్తాను. నాకింత తిండి పడేస్తున్నారని కదూ మీరింత అధికారం చెలాయించారు నా మీద. మీరు పడేసే తిండి ఆ మాత్రం నేను ఎక్కడైనా సంపాదించుకోగలనన్నది గుర్తించండి. ఇంకా అన్ని మాటలన్నా మీ ఇంట్లో గతిలేక పడున్నానని కదూ అంత అలసైపోయాను. గతిలేక కాదు, ఏదో లోపం కోసం సహిస్తున్నాను. అర్థం పర్థం లేకుండా ఒకదానికొకటి పొంతన లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్న జ్యోతిని చూసి కోపం కంటే ఆశ్చర్యం ఎక్కువ వచ్చింది సుబ్బారావుకి. జ్యోతి, కోపం వస్తున్నా అణుచుకుని, ఏమిటా మాటలు? ఏదో కోపంతో అన్నాను, అయిపోయిన దానికి గొడవెందుకు? పోనీ తప్పు నాదే, క్షమించు అన్నాడు. రాజీకి రావాలన్న తాపత్రయంతో తగ్గిపోయాడు. క్షమించడమా? మిమ్మల్నా? నా కంఠంలో ప్రాణం ఉండగా క్షమించను. మురారితో కాస్త చనువుగా ఉండి సినిమాలని తిరుగుతూ ఆనందంగా ఉన్నానని కదూ అంత కక్ష, అంత అసూయ. అందుకే కదూ నన్ను సినిమాకి తీసుకెళ్ళలేదు. ఎక్కడికి తీసుకెళ్లకుండా ఇలా వంటింట్లో పడేస్తే సహించి పడుంటాననా మీ ఉద్దేశం? మీరంటే నాకు ప్రేమ లేదు సరిగదా? అసహ్యం. ఐ హేట్ యూ. మొహమంతా వికారంగా చేసుకుని పళ్ళు కొరికి కసిగా అంది జ్యోతి. సుబ్బారావులో సహనం ఆఖరి మెట్టుకు చేరింది. తను ఎంత సౌమ్యంగా వ్యవహరిద్దామన్నా అలా రెచ్చిపోతున్న జ్యోతిని చూసేసరికి ఇంకా సహించలేకపోయాడు. తనంటే అసహ్యమట, హేట్ చేస్తుంది అన్న మాటలు భరించలేకపోయాడు. అసూయ, కోపం, ద్వేషం చుట్టుముట్టాయి. నిగ్రహించుకోలేక చెంప అదిరిపోయేటట్టు కొట్టాడు. నోరు ముయ్, ఊరుకుంటున్న కొద్దీ ప్రేలుతున్నావు. నేనెంత సర్దుకుందామన్నా ఎప్పటికప్పుడు ఏదో గొడవ చేసి ఇల్లు నరకం చేస్తున్నది నీవు. నేనంటే అసహ్యం, నా ఉద్యోగం అంటే చులకన, నా ఇల్లంటే చిరాకు. నేనంటే అంత అసహ్యమైన దాన్ని సినిమాలకి షికార్లకి మాత్రం తిప్పడానికి పనికొస్తానా? రాజును చూసిన కళ్ళతో సామెతలా మురారి వచ్చిన దగ్గర నుంచి వాడితో అడుగడుగున నన్ను పోలుస్తూ ఎంత చిన్నబుచ్చుతున్నా, ఎంత హీనంగా చూస్తున్నా భరిస్తున్నాను. నీకు అలాంటి మొగుడు కావాలనుకున్న దానివి నన్నెందుకు పెళ్ళాడి నా జీవితం నరకం చేసావు? పో, ఇప్పటికైనా మించిపోయింది లేదు. అలాంటి మొగుడు ఎవరైనా దొరుకుతాడేమో వెతుక్కో. పెళ్ళాడకపోయినా మోజు తీరే వరకు ఉంచుకునేవాడు దొరక్కపోడు. ఒళ్ళు మర్చిన కోపంతో, అసహ్యంతో చీత్కారం చేశాడు సుబ్బారావు. ఆ మాటలకి కోపంతో, అవమానంతో జ్యోతి మొహం నల్లబడింది, రెచ్చిపోయింది. పోతా, పో పో అని బెదిరించొద్దు ప్రతిసారి. తప్పకుండా పోతా. మీతో కాపురం కంటే నాకు నచ్చిన వాడితో 4 రోజులున్నా తృప్తే. మురారిని చూస్తే ఎంత కుళ్ళు, ఎంత అసూయ, ఎంత అనుమానం. పోతా, ఆ మురారి దగ్గరికే పోతా. మీ దిక్కున్న చోట చెప్పుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నాకేం భయం లేదు. ఆ మురారినే పెళ్ళాడతాను, రేపే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. కోపంతో నోటికొచ్చినట్లు వాగింది జ్యోతి. జ్యోతి తెగింపుకి సుబ్బారావు నిర్ఘాంతపోయాడు. ఎంత సులువుగా కట్టుకున్న మొగుడుతోనే అంతకు తెగించి మాట్లాడుతున్న జ్యోతిని చూసి నోట మాట రానట్టయిపోయాడు. ఎంత సర్దుకుందామన్నా రెచ్చగొడుతున్న ఆమె తత్వం ఏమిటసలు? కాపురం చేసే ఉద్దేశం లేదా? తనని హింసించి నరకం చేస్తే ఆమెకొచ్చే లాభం ఏమిటి? ఆమె అన్నట్టు నిజంగా ఇల్లు వదిలిపోయే ఉద్దేశం ఉందా? అందుకే అంత తెగించి మాట్లాడిందా? మురారి దగ్గరికే పోతానంటుంది. ఇందులో మురారి పాలెంత? మురారి ఇంత మిత్రద్రోహానికి ఒడిగడతాడా? నిజంగా ఇద్దరి మధ్య ఏమన్నా ఉందా? ఏ భరోసా లేకుండా జ్యోతికి ఇంత తెగింపు ఎందుకొస్తుంది? ఒక్క క్షణంలో సుబ్బారావుని 1,00,000 అనుమానాలు చుట్టుముట్టాయి. మురారి తన ప్రాణమిత్రుడు, ఆ మిత్రుడే తనని మోసం చేస్తున్నాడా? జ్యోతిది అసలే కోతి మనసు. దానికి తోడు తన ఆకర్షణలతో ఆమెను ప్రలోభపెట్టి తనకి దూరం చేస్తున్నాడా? నిజంగా మురారి ఇంత నీచానికి దిగజారాడా? కట్టుకున్న భార్య జ్యోతి తనని ద్రోహం చేస్తుందన్న భావం కంటే మురారి ఇలా చేశాడనుకుంటే సుబ్బారావు మనసుకి సూదులు గుచ్చినట్లయింది. సుబ్బారావు మాట్లాడకపోవడం చూసి జ్యోతి అతని మీద దెబ్బతీసినందుకు గర్వించింది. ఏం పాపం, నోరు మూసుకుపోయింది. పో పో అంటే హడలిపోయి కాళ్ళు పట్టుకుంటాననుకున్నట్టున్నారు పాపం. నిజంగా వెళ్ళిపోతే అప్పటికి కానీ తెలిసిరాదు మీలాంటి వాళ్ళకి. కసిగా హేళనగా తెప్పింది. సుబ్బారావు సూటిగా జ్యోతి వంక చూశాడు.
ఆ కళ్ళకే శక్తి ఉంటే జ్యోతిని అక్కడికక్కడే మార్చేసేది ఆ చూపు. తెలిసేది నాకు కాదు నీకు. ఇల్లు వదిలిన ఆడదాని గతేమిటో తెలిసేది తెలియవలసింది నీకు. ఆ కుక్క బతుకు మీద అంత సరదాగా ఉంటే నువ్వు తక్షణం ఇంట్లోంచి వెళ్ళు, నిన్ను ఆపడం లేదు అంటూ మరి మాట్లాడటానికి కూడా బుద్ధి పుట్టనంత అసహ్యంతో అతను మొహం తిప్పుకుని పక్క మీద పడ్డాడు. జ్యోతికి ఏదో అనాలనున్నా అంటే ఆ రాత్రికి రాత్రే పొమ్మంటే కష్టమని తమాయించుకుంది. సుబ్బారావుకి కంటి మీద కునుకు రాలేదు. ఏదో ఆవేశంతో పోతే పో అన్నాడు కానీ నిజంగా పోతే మొహం ఎలా ఎత్తుకు తిరగలడు? ముందు వెనక ఆలోచన లేని ఆవేశపరురాలైన జ్యోతి పంతానికి వెళ్ళినా వెళ్ళిపోతుంది. మూర్ఖురాలు. అప్పుడు తన పరువేంగాను? భార్య వదిలి లేచిపోయిందంటే అంతకంటే అవమానం ఏముంటుంది మగాడికి? అసలు ఇందులో మురారి పాలెంత? మురారి ఎంతవరకు బాధ్యుడు? మురారితో మాట్లాడితే ఎంత మిత్రుడైనా ఎలా అడగడం? ఇంత సిగ్గుమాలిన విషయాన్ని ఎలా చెప్పుకోవడం? కానీ ఇంతకంటే గత్యంతరం ఏముంది? మురారితో మాట్లాడితే అసలు విషయం తెలియచ్చు. ఆలోచిస్తున్న కొద్దీ సుబ్బారావు తల వేడెక్కిపోయింది. తన బతుకిలా తయారవడానికి కారకురాలైన జ్యోతిని ఏం చేయాలో అర్థం కానంత అసహ్యం, కోపం ముంచుకొచ్చింది. పరువు ప్రతిష్ట మాట దేవుడెరుగు. ముందు ఇంట్లో నుంచి నడు అంటే అప్పటికి రోగం కుదురుతుంది. అప్పుడే మురారి ఆదుకుంటాడో చూస్తాను. బైగమే కింద మురారిని జైల్లో తోయిస్తాడు. నిద్రపోతున్న జ్యోతిని లేపి మెడపెట్టి బయటికి గెంటాలన్న కోరికని బలవంతాన ఆపుకున్నాడు సుబ్బారావు. మానవత్వం, సంస్కారం అడ్డు నిలిచాయి. మురారితో మాట్లాడే వరకు ఏ నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఆఖరికి మర్నాడు ఆఫీస్కని బయలుదేరిన సుబ్బారావు ఆఫీసుకు కాక మురారి ఇంటికి బయలుదేరాడు. ఆఫీస్కి వెళ్ళడానికి డ్రెస్అప్ అవుతున్నాడు మురారి. వేళకాని వేళొచ్చిన సుబ్బారావును చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిట్రా ఇలా వచ్చో, ఆఫీస్కి వెళ్ళలేదు అన్నాడు. లేదు, నీతో కాస్త పనుండి వచ్చాను. ఓ అరగంట ఆలస్యమైనా పర్వాలేదుగా అన్నాడు సుబ్బారావు. మురారి సుబ్బారావు రాకకి కారణం ఊహించడానికి ప్రయత్నిస్తూ పర్వాలేదన్నట్టు తలాడించాడు. రా కూర్చో అన్నాడు కుర్చీ చూపి. వివర్ణమై ఉన్న సుబ్బారావు మొహం చూస్తూ ఏమిట్రా అంత అర్జెంటు, ఏమైంది అన్నాడు మురారి కాస్త ఆరాటంగా. సుబ్బారావు వెంటనే జవాబు ఇవ్వలేకపోయాడు. ఎలా మొదలు పెట్టాలో అర్థం కాని వాళ్ళలాగా గోడని ఎదురుగా ఉన్న పెయింటింగ్ ఎప్పుడూ చూడనట్లు తదేకంగా చూడసాగాడు. ఎంతసేపటికి సుబ్బారావు ఏమీ చెప్పకపోవటం కుతూహలంతో పాటు అసహనాన్ని కలిగించింది. సుబ్బారావు, ఏమిట్రా, ఏం జరిగింది? నాతో చెప్పడానికి ఏమిట్రా? నా దగ్గర నీకు మొహమాటం, సందేహం ఏమిటి? డబ్బేమైనా కావాలా అన్నాడు మురారి. సుబ్బారావు కాదన్నట్టు తలాడించాడు. మురారి, నీతో ఒక విషయం మాట్లాడాలని నువ్వు స్నేహితుడివని నమ్మి చెప్పలేక చెబుతున్నట్లు గొణిగాడు. నీకు నేనెప్పుడూ స్నేహితుడిని. నా దగ్గర నీకు మొహమాటం అక్కర్లేదు. చెప్పరా, ఎందుకు అంత సందేహిస్తున్నావు? మురారి ఆరాటంగా అడిగాడు. నువ్వు నా స్నేహితుడివి ఒకప్పుడు, ఇప్పుడు స్నేహితుడివేనా అని సందేహం. ఆగిపోయాడు సుబ్బారావు. మురారి తెల్లబోయాడు. అఫ్కోర్స్, నేను అప్పుడు ఇప్పుడు నీ స్నేహితుడినే. నీకెందుకు సందేహం వచ్చింది అన్నాడు నొచ్చుకుంటూ. మురారి మొహంలో నిజాయితీ చూశాక తను చెప్పదలిచింది, అడగదలిచింది ఎలా అడగాలో అర్థం కాలేదు సుబ్బారావుకి. ఒరేయ్, జ్యోతి ఇంట్లోంచి వెళ్ళిపోతానంటోంది అన్నాడు వణుకుతున్న గొంతుతో. ఒకలా మొదలు పెట్టబోయి ఉన్నట్టుండి సూటిగా విషయంలోకి వచ్చేశాడు. మురారి చకితుడై చూశాడు. బేలగా చూస్తూ చెబుతున్న సుబ్బారావుని విస్మయంగా చూశాడు. జ్యోతి వెళ్ళిపోతుందా? ఎక్కడికి అన్నాడు అయోమయంగా. ఏమో, అది నాకంటే నీకే బాగా తెలియాలి సుబ్బారావు మురారి మొహంలో భావం వెతుకుతూ అన్నాడు. మురారి అదిరిపడ్డట్టు వాట్ డు యు మీన్ అన్నాడు తీక్షణంగా. అవునరా, నాకేం తెలుసు? నువ్వు తను ఏమనుకున్నారో, ఎక్కడికి రమ్మన్నావో, తనే వస్తానందో అదంతా నాకు తెలియదు కనుకనే అడగాలని వచ్చాను. సూటిగా అడగదలిచింది ధైర్యంగా అడిగేశాక గుండెల మీద నుంచి బరువు దింపుకున్నట్లయింది. మురారి ఈసారి మరింత నిర్ఘాంతపోయాడు. ఏమిటి, నాకు తెలుసా? మధ్య నాకెలా తెలుస్తుంది? ఒరేయ్, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. నేను రమ్మనడం, తను వస్తాననడం ఏమిటిదంతా? హాస్యం మాని సరిగా చెప్పు తీవ్రంగా అన్నాడు. హాస్యం,
పెళ్ళాం ఇంట్లోంచి లేచిపోవడంలో హాస్యం వెతికేంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదురా నాకు. ఒరేయ్ మురారి, నా మనసు ఏమైపోతుందో ఈ మాటలు నీతో చెప్పడానికి నేనెంత మదనపడి చెప్తున్నానో గ్రహించలేవురా నువ్వు. సుబ్బారావు గొంతు వణికింది. అంత మనిషి, అంత మగవాడికి కళ్ళు చెమర్చాయి. మురారి సుబ్బారావుని విస్తుపోతూ చూడటం మినహా ఏమీ అనలేకపోయాడు. మురారిని చూస్తుంటే మురారికి ఇదేం తెలియదన్న అనుమానం వచ్చింది సుబ్బారావుకి. మురారి, జ్యోతి, నాకు జ్యోతికి ఈ మధ్య చాలా దెబ్బలాట్లు వస్తున్నాయి. నేను ఎంత సర్దుకుంటున్నా జ్యోతి ఇల్లు నరకం చేస్తుంది. నిన్న నేను గట్టిగా మాట్లాడేసరికి ఇల్లు వదిలిపోతానని, నీ దగ్గరికి వెళ్ళిపోతానని ఏమిటేమిటో వాగింది. సుబ్బారావు అతి ప్రయత్నం మీద ఆ మాత్రం చెప్పగలిగాడు. మురారి నమ్మలేనట్టు చూశాడు. నా దగ్గరకు వచ్చేస్తానన్నారా? నాకేం తెలియదే అపనమ్మకంగా అడిగాడు. సుబ్బారావు తల ఆడించాడు. ఇంకా ఏదేదో మాట్లాడిందిరా. నాతో కాపురం కన్నా నచ్చిన వారితో 4 రోజులైనా ఉండటం తృప్తి అంది. అవన్నీ చెప్పలేనురా. ఒరే మురారి, ఇంత జరిగినా జ్యోతి ఇన్ని మాటలు అందంటే నీకు ఏమీ తెలియకుండా ఏ భరోసాతో అందిరా? నీకేం తెలియదని ఎలా నమ్మను? సుబ్బారావు కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. కథ పేరు కోరికలే గుర్రాలైతే. రచించిన వారు డి కామేశ్వరి గారు. ఈ కథలోని 5వ భాగం ఇంతటితో పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.